వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మంగ్లీ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ మరింత ఆసక్తికరంగా రేపిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గత కొన్ని రోజులుగా మంగ్లీ వల్ల దాదాపుగా ఇప్పటికీ ఒక ముగ్గురు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ కీలకంగా రామావత్ మధు కావచ్చు, అలాగే మంగ్లీ సోదరుడు, మంగ్లీ సోదరి ఉన్నట్లు కూడా చాలా వరకు సాక్ష్యాలతో సహా కొంతమంది బయట పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మంగ్లీ మాత్రం నాకు ఆ కేసుకి సంబంధం లేదని చెప్పేసి చాలా తేలిగ్గా కొట్టిపరేస్తున్నటువంటి విషయం. సో ఇక్కడ మంగ్లీ విషయంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏందనేది ఒకసారి చూద్దాం. సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని మంగ్లీ చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. సో మరి దానికి సంబంధించి మంగ్లీ కేసులో ఎటువంటి సంబంధం లేదని చెప్తూనే సాక్ష్యాలు మాత్రం రోజు రోజుకి బయటపడడంతో తను ఎక్కడ తప్పించుకోలేని విధంగా ఈరోజు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో బాధితులను చూస్తే జాలేస్తుందని, వారి తరపున ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్న మంగ్లీ. సో ఇప్పటి వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్ గా వారి తరపున నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి కూడా మంగ్లీ రోజు చెప్పుకొచ్చారు. అలాగే కావాలని కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్ ని ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మరి ప్రకటించారు. సో ఇక్కడ మంగ్లీ కావచ్చు, తర్వాత మంగ్లీ సోదరుడు శివనాయక్ కావచ్చు, మరి ఇక్కడ కీ రోల్ ఎవరు ఉన్నారంటే మధు. సో ఇక్కడ మధుకి, మంగ్లీకి, శివనాయక్ కి సంబంధం ఏంటి? ఈ కేసులో కీలకంగా నిందితుడు ఉన్న రామావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ అయినట్లుగా పోలీసులు గుర్తించడంతో ఈ కేసులో కీలకంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సో ఇక్కడ మధు ఎవరో తెలియదు, శివ చౌహాన్ అమాయకుడు అని చెప్పేసి మంగ్లీ ప్రకటించింది. అలాగే బాధితుల తరపున ఫైట్ చేస్తా అని చెప్పేసి కూడా మంగ్లీ ప్రకటించడంతో మరి మధు నాయక్ అకౌంట్ నుంచి శివనాయక్ కి డబ్బులు ఎలా వెళ్ళాయి అన్నది ఇప్పుడు కీలకంగా చూస్తున్నారు. సో మొత్తం అకౌంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా మధు నాయక్ నుంచి శివ చౌహాన్ కి అకౌంట్ లో డబ్బులు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఎంతవరకు వెళ్ళింది అనేది ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు రామావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్ కి 3 సార్లు భారీ మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా జరిగిందని చెప్పేసి గుర్తించారు. సో 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 సార్లు భారీగా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా గుర్తించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మరి 3 సార్లు భారీగా మనీ ట్రాన్స్ఫర్ జరిగిందని, అకౌంట్ లో పడిన రోజే విత్డ్రా చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. సో ఇక్కడ డబ్బులు వేయడం, వెంటనే దాన్ని విత్డ్రా చేసుకోవడం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు ఈ లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. క్రమంలోనే రామావత్ మధు అకౌంట్ ను సైఫరాబాద్ ఆర్థిక నేరాల విభాగం సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతకుముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అకౌంట్ల వివరాలు కావాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రామావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ జరిగినట్లుగా గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎవరెవరైతే మధుకి అలాగే శివ చౌహాన్ కి మధ్యలో ఏమైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిందా అన్న విచారణలో కూడా దాదాపుగా 3 సార్లు భారీగా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు కూడా గుర్తించారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు సింగర్ మంగ్లీ అకౌంట్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ మైక్రో ఫైనాన్స్ కేసు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ శివ చౌహాన్ నుంచి మళ్ళీ మంగ్లీ అకౌంట్ కి ఈ కేసు మారింది. సో మరి ఇక్కడ మంగ్లీ అకౌంట్ కనుక భారీగా శివ చౌహాన్ నుంచి ఏమైనా డబ్బులు వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. సో మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలని ఏం చేశారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, అలాగే వీలైనా లేదంటే ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు టర్నింగ్ పాయింట్ దొరికేసింది కాబట్టి త్వరలోనే ఈ కేసును వారు క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెరపైకి ఎవరెవరి పేర్లు వస్తాయనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్ లో జరిగిన లావాదేవీలపై సింగర్ మంగ్లీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సిన విషయం. సో ఇన్ని రోజులు ఏంటంటే శివ చౌహాన్ అమాయకుడు అని చెప్పేసి మంగ్లీ చెప్పుకొచ్చారు. మరి మధు అకౌంట్ లో నుంచి భారీగా డబ్బులు ఏ విధంగా వెళ్ళినాయి, ఎందుకు వేశారు, ఏదైనా ఈవెంట్ పర్పస్ వేశారా లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయా అన్న దానిపైన కూడా పోలీసుల ఒక్క పాయింట్ తోటి మళ్ళీ మంగ్లీ కేసుని రౌండప్ చేయడం అనేది జరిగింది. సో త్వరలోనే ఒక 5-6 రోజుల్లో ఈ కేసు గురించి కీలక ఆధారాలు బయట పెడతామని పోలీసులు చెప్పడంతో మరి ఈ కేసు ఎక్కడ మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.